నమస్కారం అండి. బుల్లా సుధాకర్ డ్రైవర్స్ అసోసియేషన్. ఈరోజు ఒక సబ్జెక్ట్ మీద మీ ముందుకు రావడం జరిగిందండి. ప్రతి ఒక్క సహోదరుడు దీన్ని గమనించండి. మనం లారీ డ్రైవర్ అంటే చాలామంది కూడా ఓహో లారీ డ్రైవర్ అని చిన్న చూపు చూడటం జరుగుతుంది. కానీ వాళ్ళు మన కోసం, అంటే వాళ్ళ కుటుంబాలని పోషించుకోవడం కోసం, ప్లస్ మన కోసం నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కటి కూడా ఒక రవాణా లేనిదే ఏది కూడా జరగదండి. అది ఎవరి వల్ల కాదు, ఒక లారీ డ్రైవర్ వల్ల అవుతుంది. ఈ రోజున మనం చూసుకుంటే మన ఇంట్లో పాల ప్యాకెట్ దగ్గర నుంచి, మన ఒక రైస్ దగ్గర నుంచి అలా చెప్పుకుంటూ పోతే మన ఇంట్లో మనం వాడే ప్రతి వస్తువు కూడా ట్రాన్స్పోర్ట్ నుంచి రావాలి. అది ఎవరు చేయగలరండి? ఒక లారీ డ్రైవర్తో సాధ్యమవుతుంది. మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం లారీ డ్రైవర్ని చిన్న చూపు చూస్తాం. వాళ్ళు చాలా కష్టమండి. ఎందు గురించి కష్టం అంటున్నానంటే, ఇప్పుడు లోకల్లో సంగతి పక్కన పెడితే అంతర్రాష్ట్రాలు ప్రయాణం చేసే క్రమంలో కనీసం ఒక్కొక్క డ్రైవరు ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్తే 15 రోజులు, 20 రోజులు, 25 రోజులకి వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి రావడం జరుగుద్ది. 5-6 స్టేట్లు దాటి వాళ్ళు ఆ రవాణా సప్లై చేసే పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో వాళ్ళు ఎన్నో అవకతవకలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కనీసం టయానికి భోజనం ఉండదు, టయానికి నిద్ర ఉండదు, టయానికి భోజనం ఉండదు, ఎక్కడ ఆగుతారో తెలియదు. వాళ్ళు ఆగిన ప్లేస్లో ఆ వాతావరణం అనుకూలంగా ఉందో లేదో తెలియదు. అన్ని ఇబ్బందులు పడి ఆ కుటుంబాలని పోషించుకోవడం కోసం లారీ డ్రైవర్ చేసే ప్రయత్నం. ఈ క్రమంలో ఎవరో ఒకరో ఇద్దరో మనం తప్పు చేశారని చెప్పి ప్రతి ఒక్క లారీ డ్రైవర్ని కూడా మనం విమర్శించడం తప్పు కాదండి. లారీ డ్రైవర్ అనే వ్యక్తి చాలా కష్టజీవి. స్నానాలు కానీ, తిండి కానీ, టైంకి పడుకుంటాం కానీ ఏది కూడా వాళ్ళకి సేఫ్గా ఉండదండి. ఎందు గురించి అంటే ఏంటి, రోజుకు ఒక అంశం మీద వచ్చి చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మీ ముందు మాట్లాడే నేను చదివింది 6వ క్లాస్ చదివాను. అక్కడి నుంచి కూడా మానేసి ఒక లైసెన్స్ పెట్టుకుని ఆటో, కారు, వ్యాను, లారీ, బస్సు, ట్రాలీ తిరగని ప్లేస్ లేదు. కొన్ని ప్లేసుల్లోకి అయితే వెళ్ళలేదు, కానీ ప్రతి ప్లేస్లో కూడా తిరిగిన వ్యక్తిని. ఎందుకంటే నేను దగ్గరగా చూసిన వ్యక్తినండి. ఇవాళ మనం అసోసియేషన్ పెట్టామని చెప్పి మీ ముందు నేను మాట్లాడుతున్నానని కాదు, కానీ ప్రతి ఒక్క దృశ్యం కూడా చూసి దాంట్లో శ్రమ పడి నేను అది మీ దగ్గర ఒక లైవ్ నేను చెప్తున్నానే తప్ప నేను నా సొంతంగా నేను మాట్లాడే మాటలు కాదు. లారీ డ్రైవర్ అంటే అంత విలువ గల వ్యక్తి. ఆ కుటుంబాలని పోషించుకోవటం కోసం ఎన్నో ప్రయత్నాలు. ఆ ప్రయత్నంలో దేవుడి దయ వల్ల ఈ 15 రోజులు కూడా దేవుడు దయ ఉంటే ఇంటికి క్షేమంగా చేరే పరిస్థితి ఉంటుంది. చూడండి, ఈ రోజున ఏదన్నా పని బయటికి వెళ్ళి పని చేసేటోళ్ళు సాయంత్రానికి ఇంటికి రావడం జరుగుద్ది. మరి లారీ డ్రైవర్ పరిస్థితి చూసుకుంటే కనీసం ఒక వ్యక్తి బయటికి వెళ్తే 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు ఖచ్చితంగా పడుతుంది వాళ్ళకి. అంటే మనం నిద్రపోయే టైంలో కూడా వాళ్ళు జర్నీ చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా లారీ డ్రైవర్ని గౌరవించండి. అదేవిధంగా నేను లారీ డ్రైవర్లకి చిన్న మెసేజ్ ఇచ్చేది ఏమంటే, మనం అంతర్రాష్ట్రాలు మన కుటుంబాలని పోషించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో ఎవరు కూడా దూర ప్రాంతాల్లో ఉండగా డ్రింక్ చేయొద్దు. అదేవిధంగా ఇవాళ ఓనర్ల పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు. మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఓనర్ గారు
సేఫ్గా ఉండాలి. మనము కష్టపడుకుంటాకి వెళ్ళిన వాళ్ళం కష్టపడి మన ఫ్యామిలీ దగ్గరికి తిరిగి వచ్చే పరిస్థితి మనకే ఉండాలి. అలాగే మీ ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు పాటించండి. అదేవిధంగా ఎవ్వరూ కూడా మీరు తప్పు చెయ్యొద్దు, ఒకరిని మీ మీద తప్పుగా చూపించే విధంగా మీరు ప్రవర్తించొద్దు. ఇది ఒక డ్రైవర్స్ అసోసియేషన్ నుంచి నేను మీకు చెప్పే జాగ్రత్తలు అని మీరు అనుకోవచ్చు. కంపల్సరిగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించండి. ఎందు గురించి అంటే మన భార్య బిడ్డల కోసం మనం అంతంత దూరం ప్రయాణాలు చేసి వెళ్తున్నాం. మీరు క్షేమంగా ఉంటేనే మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ప్రతి ఒక్క డ్రైవర్ సహోదరుడికి నమస్కారం. అలాగే ఈ చిన్న మెసేజ్ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.